గురువుగారు, పల్లకి సేవ ప్రబంధం ఎవరు రచించారు? దీని ప్రత్యేకత ఏమిటి? త్యాగేషు పేర కాత్యాయని పేర పల్లకీ సేవా ప్రబంధము సాహా చోళ నరేంద్రుండు రచించే అని సాహాజీ తన ప్రబంధంలో రాసుకున్నాడు. నిజానికి ప్రబంధం అని పేరున్నటువంటి ఈ గ్రంథము ఒక సంగీత రూపకం. మరి ప్రబంధం ఎందుకన్నారు అంటే, తెలుగు సాహిత్యంలో అష్టాదశ వర్ణన, పురాణ ఇతివృత్తము, అద్భుతమైన శైలితో ఉన్నటువంటి సాహిత్యాన్ని ప్రబంధం అని అంటారు. ఈ ప్రబంధంలో పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకున్న వైనాన్ని అద్భుతంగా వివరిస్తాడు. పల్లకీ సేవా ప్రబంధం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, సాహాజీ శివాజీ యొక్క సైన్యాధిపతి. తంజావూరుకు వచ్చి అక్కడ ఉన్న దేవాలయాలను, తెలుగు సాహిత్యంలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని అభ్యాసం చేద్దామనుకుంటాడు. శ్రవణ శుభగమగు చెంతో నియతి గలిగి, యతులు గలిగి, ప్రాస గతులు కలిగి, తీయనైన తెనుగులో పద్యాలు హొయలు గళ్ళిగి ఎడదలూపగలవు అన్నటువంటి తెలుగు సాహిత్యం యొక్క మాహత్యాన్ని గుర్తించి తాను నేర్చుకొని ఇన్ని అద్భుతమైన కావ్యాలు రచించాడు. తెలుగువారమైన మనకు సాహాజీ తెలుగు భాష నేర్చుకోవటానికి స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకం చేస్తాడు. కొలువైతివా రంగశాయి అన్న కీర్తన మనం వింటూ ఉంటాం. అది పల్లకీ సేవా ప్రబంధంలోని గీతమే. ఇలా అద్భుతమైనటువంటి సంగీత రూపకాలతో ప్రజాబాహుళ్యానికి ఆనందాన్ని అందించినటువంటి మహాకవి సాహాజీ. భగవద్ ఆరాధనలోని మాహత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, సంగీతం యొక్క సౌరభాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఆ సాహాజీ. కనుక తెలుగు గొప్పతనాన్ని తెలుసుకుంటూ, తెలుగు కావ్యాలను అధ్యయనం చేస్తూ, తెలుగులో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాన్ని గుర్తిస్తూ, 56 అక్షరాలతో అందమైన, అద్భుతమైన, ఆనందదాయకమైన భాషను మనం ఉచ్చరిస్తున్నామన్న భావనతో నిత్యము తెలుగులో మాట్లాడగలిగితే చాలా రోగాలు పోతాయని చెబుతారు. కనుక తెలుగు నేర్చుకుందాం, తెలుగు భాషలో మాట్లాడే ప్రయత్నం